ఉత్తరప్రదేశ్లో ఒకవైపున యోగి ఆదిత్యనాథ్ సర్కార్ని, అట్లాగే భారతీయ జనతా పార్టీ సర్కార్ని, నరేంద్ర మోడీని దారుణాతి దారుణంగా విమర్శిస్తూ దూషణలు కూడా పాల్పడుతూ వివాదాస్పదమయ్యి తను శంకరాచార్యుడు కాదంటూ ఆ పీఠం వాళ్ళు నన్నెవరు తీసేస్తారంటూ ఆయన ఏకంగా కోర్టుకు వెళ్ళినటువంటి వ్యవహారం ఒక ఎత్తు. కోర్టులో చివరికి రాష్ట్ర ప్రభుత్వం ఆయన శంకరాచార్య కాదని తేల్చి చెప్తే దాని మీద యోగి ఆదిత్యనాథ్ని శపించడం మరొక ఎత్తు. ఆయన యొక్క సాధు దీక్ష అంటే ఏదైతే ధర్మార్థ కామ మోక్షములకు సంబంధించినటువంటి దాంట్లో అరిషడ్వర్గాల్ని జయించే వాళ్ళు స్వాములు అవుతారు. కానీ ఎందుకంటే తను స్వయంగా యోగి ఆదిత్యనాథ్ కూడా యోగి కావటంతో అలాంటిది ఎలా చేస్తారంటూ నిలదీసినటువంటి వైనం, అలాంటి కారకుడైనటువంటి ఏదైతే ఇప్పుడు శంకరాచార్య పీఠాలకు సంబంధించినటువంటి దాంట్లో అనుకోకుండా అపాయింట్ అయ్యి ఆ తర్వాత ఆయన చేసినటువంటిది తప్పని తేలి పక్కన పెట్టబడినటువంటి కారణంగానే తనకి ఆ పదవి రావడం కోసం రాజకీయ అండ కోసమే ఈ ప్రభుత్వం సహకరించట్లేదని తెలుస్తూ వచ్చారా ఏమనేది తెలియదు. కానీ స్వయంగా వివాదాస్పదమైనటువంటి స్వామిగా పేరు పడ్డటువంటి శంకరాచార్యుడిగా ఒకవైపున కాంగ్రెస్ కమ్యూనిస్టులు వీళ్ళందరూ అంటూ ఉంటే, అదే పీఠానికి అవమానిస్తూ అదే అసలు పీఠంతో వివాదాస్పదుడైనటువంటి స్వామీజీగా ఉంటూ తనకి ఒక భక్తుల్ని ఏర్పాటు చేసుకుని ఆ భక్తుల ద్వారా హిందువుల్లోనే చీలిక తీసుకొస్తూ హిందూ అంశాలకు సంబంధించి రివర్స్ అవుతూ రాజకీయ కార్యకలాపాల వైపుకి తీసుకువెళ్ళినటువంటి స్వామీజీ కాస్త ఇప్పుడు ఫోక్సో కేసులో, అది కూడా ప్రభుత్వం పెట్టినటువంటి కేసు కాదు, ఒక మైనర్ బాలికకి లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నటువంటి అభియోగానికి సంబంధించినటువంటి కంప్లైంట్ అవిముక్తేశ్వరానంద స్వామి వారి మీదన కేసు నమోదు చేయమని ఫోక్సో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో ప్రస్తుతం కేసు నమోదైంది. ఇది ఉత్తరప్రదేశే కాదు, దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందుత్వవాదులకు కూడా ఒక మనోవేదన కలిగించేటటువంటి అంశమే. అట్ ద సేమ్ టైం ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది. కేసు విచారణ అయితే న్యాయస్థానాల ఆదేశాల మేరకు పోలీసులు చేస్తారు.